హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి చాలా ఎక్కువ అభ్యంతరాలు అనేవి రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ప్రశ్నపత్రం పరిశీలన చేసినట్లయితే చాలా వరకు క్వశ్చన్స్ అనేవి మిస్టేక్గా రావడంతో పాటుగా ఇచ్చిన ఆప్షన్స్ కూడా తప్పుగా ఇవ్వడం, అంతేకాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి రావడంతో చాలా ఎక్కువ మంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం చాలా టఫ్గా ఉందని చెప్పి కూడా అభ్యర్థులు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకు ఈ యొక్క కీపై కానీ లేదంటే ఎగ్జామ్పై కానీ మనకి ఏమైనా సరే అభ్యంతరాలు తెలపాలనుకుంటే ఆ యొక్క అభ్యంతరాలకు సంబంధించి ఆల్రెడీ గడువు అనేది ఇచ్చారు కదా. ఆ యొక్క గడువు సమయంలో మనకు 20,000 పైగా దరఖాస్తులు అయితే వెళ్ళినట్లుగా, ఆ యొక్క ప్రశ్నలకు సంబంధించి మనకి ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలిసినట్లయితే దాన్ని కూడా పంపించమని చెప్పడం జరిగింది. ఇలా మనకు 20,000 పైగా దరఖాస్తులు మనకి వెళ్ళడం అయితే జరిగింది. వీటన్నిటిని కూడా అధికారులు అయితే మనకు పరిశీలన చేస్తున్నారట. సో వీటన్నిటిని పరిశీలించి నిజంగానే అభ్యర్థులు చేసిన మనకు అభ్యర్థులు అనేవి కరెక్ట్గా అయినట్లయితే ఖచ్చితంగా మార్కులు అనేది కలిపే అవకాశం ఉన్నట్లుగా వచ్చిందనమాట తాజాగా సమాచారం. సో అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పి చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా అభ్యర్థులందరికీ కూడా న్యాయం అనేది చేకూరుస్తాం కూడా తాజాగా మనకు TSLPRB చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈరోజు మనకు నవ తెలంగాణ పేపర్లో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షా ప్రశ్నావళికి సంబంధించి అభ్యర్థుల నుంచి అందిన ప్రతి ఒక్క అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని, త్వరలోనే తుదికీని ప్రకటిస్తామని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయంలో ఏ ఒక్క అభ్యర్థికి ఆందోళన అయితే గురికాల్సిన అవసరం లేదని మనకు గురువారం నవ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడుతూ స్పష్టం చేశారు. గత నెల 30న కానిస్టేబుల్, సివిల్, AR, TSSP, మనకు PTO, SPF, ఫైర్మెన్, వార్డెన్ పోస్టులకు జరిగిన అర్హత పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,78,000 మందికి పైగా అభ్యర్థులు అయితే హాజరైన విషయం తెలిసిందే. అయితే కానిస్టేబుల్ పరీక్ష పత్రం SI పరీక్ష పత్రం కంటే కఠినంగా ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అర్హత పరీక్షకు సంబంధించిన కీని బోర్డు విడుదల చేసింది. ఇందులో మనకు పలు ప్రశ్నలకు సంబంధించిన సమాధానం సరిగా లేవని, మరికొన్ని ప్రశ్నలు అభ్యర్థులను కన్ఫ్యూజన్లో పడేసిగా ఉన్నాయని ఆరోపణలు అయితే వచ్చాయి. అలాగే మరికొన్ని ప్రశ్నలు అసలు సిలబస్కి సంబంధించినవి కావని, అవి వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినవని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బోర్డు ప్రకటించిన కీలో ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్న పక్షంలో వాటిని తెలియజేయాలని చెప్పి బోర్డు కోరింది. అంతేకాక తమ అభ్యంతరానికి సంబంధించి ఆధారాన్ని కూడా పంపించాలని కోరింది. ఈ మేరకు గత 8వ తేదీ నాటికి దాదాపు 20,000 పైగా అభ్యంతరాలు అయితే మనకు వెబ్సైట్కి అయితే వెళ్ళాయి. ఇందులో దాదాపు 12 నుంచి 15 ప్రశ్నలకు సంబంధించిన అభ్యంతరాలు ఎక్కువగా అయితే ఉన్నాయంట. సో ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ తెలంగాణలో మనకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి సో ఖచ్చితంగా మనకు మార్క్స్ అనేవి కలిసే అవకాశం అనేది అభ్యర్థులకి అయితే ఉంటుంది. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ.